ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 9 అక్టోబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యారు. మీరు అందరికీ సదా సుఖంనివ్వాలి. మీరు ఎవరికి దుఃఖంనివ్వరాదు. ప్రశ్న: మంచి ఫస్ట్ క్లాస్ పురుషార్థి పిల్లలు ఏ మాటలు హృదయపూర్వకంగా చెప్తారు? జవాబు: బాబా, మేము గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులై చూపిస్తాము. మీరు నిశ్చింతంగా ఉండండి అని అంటారు. వారు రిజిస్టర్ కూడా బాగుంటుంది. మేమిప్పుడు ఇంకా పురుషార్థులమే అనే మాటలు వారి నోటి నుండి ఎప్పుడు వెలువడవు. పురుషార్థం చేసి ఎలాంటి మహావీరులు కావాలి అంటే మాయ కొద్దిగా కూడా కదిలించరాదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు ఆత్మీక తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. నిరాకార తండ్రి యొక్క నిరాకారి ఆత్మరూపి పిల్లలైన మనము చదువుతున్నాము. ప్రపంచంలో సాకార టీచర్లే చదివిస్తారు. ఇక్కడ నిరాకార తండ్రి, నిరాకార టీచర్ చదివిస్తారు. పోతే ఇతనికి ఏ విలువ లేదు. అనంతమైన తండ్రి అయిన శివబాబా వచ్చి ఇతనికి విలువనిస్తారు. అత్యంత విలువైన వారు శివబాబా. వారు స్వర్గస్థాపన చేస్తారు. ఎంతో శ్రేష్టమైన కార్యం చేస్తారు. తండ్రి ఎంత శ్రేష్టాతి శ్రేష్ఠులుగా గాయనం చేయబడుతున్నారో పిల్లలు కూడా అంత శ్రేష్టంగా తయారవ్వాలి. సర్వశ్రేష్టమైన వారు తండ్రి అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు స్వర్గరాజ్యం స్థాపనవుతోందని, ఇది సంగం యుగమని మీ బుద్ధిలో ఉంది. సత్యుగానికి కల్యుగానికి మధ్యలో ఇది పురుషోత్తములుగా తయారయ్యే సంగమ యుగం. పురుషోత్తమ అనే శబ్దానికి అర్థం కూడా మనుషులకు తెలియదు. ఉన్నతాతి ఉన్నతమైన వారే మళ్ళీ నీచాతి నీచంగా అయ్యారు. పతితులకు పావనులకు ఎంత వ్యత్యాసం ఉంది? దేవతల పూజారులు స్వయంగా మీరు సర్వగుణ సంపన్నులు, విశ్వాధికారులు అని వర్ణిస్తారు. విశ్వ వైతరణి నదిలో మునకలు వేసేవారమని చెప్పటానికైతే చెప్తారు, కానీ అర్థం చేసుకోరు. డ్రామ విచిత్రమైనది, అద్భుతమైనది. ఇలాంటి విషయాలను మీరు కల్పకల్పం వింటారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఎవరికైతే తండ్రిపై పూర్తి ప్రేమ ఉంటుందో వారికి చాలా ఆకర్షణ కలుగుతుంది. ఇప్పుడు ఆత్మ తండ్రిని ఎలా కలుసుకోవాలి? సాకారంలో కలవలసి ఉంటుంది. నిరాకార ప్రపంచంలో ఆకర్షణ మాటే ఉండదు. అక్కడ అందరూ పవిత్రులే ఉంటారు. మలినాలు తొలగించబడి ఉంటాయి. ఆకర్షణ అనే మాటే లేదు. ప్రేమ ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఇటువంటి తండ్రిని పూర్తిగా పట్టుకోండి. బాబా, మీరు అద్భుతం చేసేస్తారు. మీరు మా జీవితాన్ని అద్భుతంగా లక్ష్మీనారాయణుల వలె తయారు చేస్తారు. చాలా ప్రీతి ఉండాలి. ప్రేమ ఎందుకు లేదంటే మల్లం చేరి ఉంది. స్మృతియాత్ర లేకుంటే మలినాలు తొలగిపోవు. ఇంత ప్రియంగా అవ్వరు. పుష్పాలైన మీరు ఇక్కడే వికసించాలి. పుష్పాలుగా అవ్వాలి. అప్పుడే అక్కడ జన్మజన్మలకు పుష్పాలుగా అవుతారు. ఎంత సంతోషం కలగాలి. మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము. పుష్పాలు సదా అందరికీ సుఖాన్నే ఇస్తాయి. పుష్పాలను అందరూ తమ కళ్ళకద్దుకుంటారు. వాటి ద్వారా సుగంధాన్ని ఆస్వాదిస్తారు. పుష్పాలతో సెంటును కూడా తయారు చేస్తారు. గులాబీ జలాన్ని తయారు చేస్తారు. మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తారు. పుష్పాలుగా తయారు చేయవారు తండ్రి. కనుక పిల్లలైన మీకు ఖుషి ఎందుకు కలగదు? బాబాకు ఆశ్చర్యం వస్తుంది. శివబాబా మనల్ని స్వర్గంలో పుష్పాలుగా తయారు చేస్తారు. పుష్పాలు కూడా పాతవైపోయినప్పుడు ఒక్కసారిగా వాడిపోతాయి. మనమిప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. తమోప్రధాన మనుషులకు సతోప్రధాన దేవతలకు ఎంత తేడా ఉంది? ఇది కూడా తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. మేము దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నాము అని మీకు తెలుసు. చదువులో నష ఉంటుంది కదా. మేము బాబా ద్వారా చదువుకుని విశ్వాధికారులుగా అవుతామని మీకు కూడా తెలుసు.
మీ చదువు భవిష్యత్తు కొరకు. భవిష్యత్తు కొరకు చదువు ఎప్పుడైనా విన్నారా? మేము నూతన ప్రపంచం కొరకు, నూతన జన్మ కొరకు చదువుతున్నామని మీరే అంటారు. కర్మ, అకర్మ, వికర్మల గతిని కూడా తండ్రి అర్థం చేయించారు. ఇది గీతలో కూడా ఉంది, కానీ దాని అర్థం గీతా పారాయణం చేసేవారికి తెలియదు. సత్యుగంలో కర్మ అకర్మ అవుతుందని, రావణ రాజ్యంలో కర్మ వికర్మగా అవటం ప్రారంభమవుతుందని ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు. 63 జన్మలుగా మీరు ఇలాంటి కర్మలు చేస్తూ వచ్చారు. వికర్మల భారం తలపై చాలా ఉంది. అందరూ పాపాత్ములుగా అయిపోయారు. ఇప్పుడు ఆ గతకాలపు వికర్మలు ఎలా కట్టవుతాయి? మొదట మనం సతో ప్రధానంగా ఉండేవారమని, తర్వాత 84 జన్మలను తీసుకున్నామని మీకు తెలుసు. బాబా డ్రామా పరిచయంను ఇచ్చారు. ఎవరు మొట్టమొదట వస్తారో, మొట్టమొదట ఎవరి రాజ్యం ఉంటుందో వారే 84 జన్మలు తీసుకుంటారు. తర్వాత తండ్రి వచ్చి రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. మీరిప్పుడు రాజ్యాన్ని తీసుకుంటున్నారు. 84 జన్మల చక్రంలో ఎలా తిరిగామో మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. బాబాను స్మృతి చేస్తూ చేస్తూ ఆత్మ పవిత్రమైపోతుంది. తర్వాత ఈ పాత శరీరం సమాప్తమైపోతుంది. పిల్లలకు అపారమైన సంతోషం ఉండాలి. తండ్రి తండ్రే కాక శిక్షకుడు, గురువు కూడా యారనే మహిమను ఎప్పుడూ వినలేదు. ఆ ముగ్గురు సర్వశ్రేష్ఠులు. సత్య తండ్రి, సత్య శిక్షకులు, సత్య సద్గురువు ముగ్గురు ఒక్కరే. ఇప్పుడు మీకు భావన వస్తుంది. బాబా ఎవరైతే జ్ఞానసాగర్లో ఆ సర్వాత్ముల తండ్రి మనల్ని చదివిస్తున్నారు, యుక్తులు రచిస్తున్నారు. మాసపత్రికల్లో కూడా మంచి మంచి పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. మ్యాగజైన్ రంగురంగుల చిత్రాలతో ఉంటే బాగుంటుంది. కేవలం అక్షరాలు చిన్నవైపోతాయి. చిత్రాలైతే తయారై ఉన్నాయి. ఎక్కడైనా ఎవరైనా తయారు చేయవచ్చు. పైనుండి ప్రతి చిత్రం యొక్క కర్తవ్యం మీకు తెలుసు. శివబాబా కర్తవ్యం కూడా మీకు తెలుసు. పిల్లలు తండ్రి కర్తవ్యాన్ని తప్పకుండా తండ్రి ద్వారానే తెలుసుకుంటారు కదా. మీకు ఏమీ తెలిసేది కాదు. చిన్న బిడ్డకు చదువు ఏమర్థమవుతుంది? 5 సంవత్సరాల తర్వాత చదవటం ప్రారంభిస్తారు. తర్వాత చదువుతూ చదువుతూ పెద్ద పరీక్ష పాస్ అయ్యేందుకు అనేక సంవత్సరాలు పడుతుంది. మీరు ఎంత సాధారణమైన వారు, ఎలా తయారవుతారు? విశ్వాధికారులుగా అవుతారు. మీకు ఎంత అలంకారం ఉంటుంది? నోటిలో బంగారు స్పూన్తో జన్మిస్తారు. ఈ గాయనం అక్కడితే. ఇప్పుడు కూడా ఎవరైనా మంచి పిల్లలు శరీరాన్ని వదిలితే వారు చాలా మంచి ఇంట్లో జన్మిస్తారు. అప్పుడు నోట్లో బంగారపు స్పూన్ లభిస్తుంది. అడ్వాన్స్గా ఎవరి వద్దకైనా వెళ్తారు కదా. నిర్వీకారుల వద్ద మొట్టమొదట శ్రీకృష్ణుడే జన్మ తీసుకుంటాడు. అంతకుముందు ఎవరు వెళ్ళినా వారు వికారుల వద్దనే జన్మ తీసుకుంటారు. కానీ వారు గర్భంలో ఇన్ని శిక్షలు అనుభవించరు. చాలా మంచి కుటుంబంలో జన్మిస్తారు. శిక్షలు కట్ అయ్యి కొద్దిగా ఏమైనా ఉండవచ్చు. ఇంత దుఃఖం ఉండదు. పోను పోను మీ వద్దకు చాలా పెద్ద పెద్ద ఇంటి పిల్లలు, రాకుమారీలు ఎలా వస్తారో చూడండి. తండ్రి మిమ్మల్ని చాలా మహిమ చేస్తారు. మిమ్మల్ని శివబాబా కంటే శ్రేష్టంగా తయారు చేస్తాను. ఉదాహరణకి లౌకిక తండ్రి కూడా పిల్లలను సుఖీలుగా తయారు చేస్తారు. 60 సంవత్సరాలు అయిందంటే స్వయం వానప్రస్థ స్థితిలోకి వెళ్ళిపోతారు. భక్తిలో మునిగిపోతారు. జ్ఞానాన్ని ఎవరూ ఇవ్వలేరు. జ్ఞానం ద్వారా నేను సర్వులకు సద్గతిని ఇస్తాను. మీ వల్ల అందరికీ కళ్యాణం అవుతుంది. ఎందుకంటే మీ కొరకు తప్పకుండా నూతన ప్రపంచం కావాలి. మీరు ఎంత సంతోషిస్తారు. అప్పుడు శాకాహారుల కాన్ఫరెన్స్లో కూడా పిల్లలైన మీకు ఆహ్వానం లభించింది. బాబా చెప్తూ ఉంటారు, ధైర్యం చేయండి. ఢిల్లీ లాంటి నగరంలో ఒక్కసారిగా శబ్దం వ్యాపించాలి. ప్రపంచంలో మూఢనమ్మకాలతో కూడిన భక్తి చాలా ఉంది. సత్యత్రేతాయుగాలలో భక్తికి సంబంధించిన మాటే ఉండదు. ఆ విభాగమే వేరు. అర్ధకల్పం జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. మీకు బేహద్దు తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వం లభిస్తుంది. తర్వాత 21 తరాలు మీరు సుఖంగా ఉంటారు. వృద్ధులైనంత వరకు కూడా దుఃఖం పేరే ఉండదు.
పూర్తి ఆయువంతా సంతోషంగా ఉంటారు. వారసత్వాన్ని పొందేందుకు ఎంత పురుషార్థం చేస్తారో అంత శ్రేష్ఠ పదవిని పొందుతారు. కావున పురుషార్థం పూర్తిగా చేయాలి. పురుషార్థానుసారం నెంబర్ వారుగా మాల ఎలా తయారవుతుందో మీరు చూస్తారు. పురుషార్థానుసారమే తయారవుతుంది. మీరు అద్భుతమైన విద్యార్థులు. స్కూల్లో పిల్లలకు గమనం ఇచ్చి అక్కడి వరకు పరిగెత్తమంటారు. బాబా కూడా చెప్తున్నారు, మీరు కూడా పరిగెత్తి గురిని తాకి మళ్ళీ ఇక్కడికే రావాలి. స్మృతి యాత్ర ద్వారా మీరు పరిగెత్తుకొని వెళ్ళండి. మీరు నెంబర్ 1లో వచ్చేస్తారు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. బాబా మేము మర్చిపోతామని అంటారు. అరే, ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వాధికారులుగా చేస్తారో వారినే మీరు మర్చిపోతారు. భలే తుఫాన్లైతే వస్తాయి, తండ్రి ధైర్యంనిస్తారు కదా. ఇది యుద్ధస్థలం అని కూడా చెప్తున్నారు. వాస్తవానికి యుద్ధం నేర్పించే తండ్రినే యుధిష్ఠుడు అని అనాలి. ఈ సమయంలో ఇది యుద్ధ మైదానం కదా. తండ్రి చెప్తున్నారు, కామం మహాశత్రువు, దాన్ని జయిస్తే మీరు జగజ్జీతులుగా అవుతారు. మీరు నోటితో ఏమీ జపించరాదు, జపం చేయరాదు, మౌనంగా ఉండాలి. భక్తి మార్గంలో ఎంతగా శ్రమిస్తారు. ఆంతరికంలో రామా రామా అని జపిస్తూ ఉంటారు. దానినే నౌదా భక్తి అని అంటారు. బాబా మనల్ని తన మాలలోని వారిగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. మీరు రుద్రమాలలో మనులుగా అయ్యేవారు. ఆ మాలను తర్వాత పూజిస్తారు. రుద్రమాల రుండమాల తయారవుతూ ఉంది. విష్ణుమాలను రుండమాల అని అంటారు. మీరు విష్ణు కంఠహారంగా అవుతారు. ఎలా అవుతారు? ఈ పరుగులో గెలిస్తే అవుతారు. తండ్రిని స్మృతి చేయాలి. 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవాలి. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. మీరు లైట్ హౌస్ వలె ఉన్నారు. ఒక కంటిలో ముక్తిధామం, మరో కంటిలో జీవన్ముక్తిధామం ఉండాలి. ఈ చక్రాన్ని అర్థం చేసుకుంటే మీరు చక్రవర్తి రాజులుగా, సుఖధామానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు ఆత్మలమైన మేము మా ఇంటికి వెళ్తాము. ఇంటిని స్మృతి చేస్తూ చేస్తూ వెళ్ళిపోతామని ఆత్మ చెప్తుంది. ఇది స్మృతి యాత్ర. మీ యాత్ర ఎంత ఫస్ట్ క్లాస్ అయిందో చూడండి. మనమిలా కూర్చుని క్షీరసాగరంలోకి వెళ్తామని బాబాకు తెలుసు. విష్ణువును క్షీరసాగరంలో చూపిస్తారు కదా. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు క్షీరసాగరం లేనే లేదు. ఆ సరోవరాన్ని తయారు చేసిన వారు తప్పకుండా పాలు పోసి ఉంటారు. ఇంతకుముందు పాలు చాలా చౌకగా లభించేవి. 1 పైసాకు లోటా నిండుగా ఇచ్చేవారు. కనుక కొలను ఎందుకు నిండి ఉండదు? ఇప్పుడు పాలు ఎక్కడ ఉన్నాయి? పాళ్ళ నిండా నీళ్లే ఉన్నాయి. బాబా నేపాల్లో చూశారు. చాలా పెద్ద విష్ణు చిత్రాన్ని నల్లగానే తయారు చేశారు. ఇప్పుడు మీరు స్మృతి యాత్ర ద్వారా స్వదర్శన చక్రాన్ని తిప్పటం ద్వారా విష్ణుపురికి యజమానులుగా అవుతారు. దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేయాలి. ఇది పురుషోత్తమ సంగం యుగం. చదువుతూ చదువుతూ మీరు పురుషోత్తములు అయిపోతారు. ఆత్మలోని నీచత్వం దూరమైపోతుంది. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. నషా పెరగాలి. బాబా పురుషార్థం చేస్తున్నామని మీరంటారు. అరే, నిండు హృదయంతో బాబాకు, బాబా మీరు నిశ్చింతంగా ఉండండి, మేము ఇలా తయారయ్యి చూపిస్తాము అని చెప్పండి. బాబాకు కూడా తెలుసు కదా. చాలామంది టీచర్లు చాలా ఫస్ట్ క్లాస్గా ఉన్నారు. అందరూ ఫస్ట్ క్లాస్గా అవ్వలేరు. మంచి మంచి టీచర్లు ఎవరో కూడా పరస్పరంలో తెలుసు. అందరినీ మహారథుల లైన్లో తీసుకురాలేము. మంచి పెద్ద పెద్ద సేవా కేంద్రాలను తెరిస్తే పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారు. కల్పకృతం కూడా హుండీ నిండింది. చక్రవర్తులకు చక్రవర్తి అయిన బాబా హుండీని తప్పకుండా నింపుతారు. 2 తండ్రులు కూడా పిల్లలు కలిగిన వారు. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలున్నారు? కొందరు పేదవారు, కొందరు సాధారణమైన వారు, కొందరు షౌకారులు ఉన్నారు. కల్పకృతం కూడా వీరి ద్వారానే రాజ్యం స్థాపన అయింది. దానిని దైవీ రాజ్య స్థాపన అని అంటారు. ఇప్పుడు అసురి రాజ్య స్థాపన అయ్యింది. పూర్తి విశ్వం దైవీ రాజ్యస్థానంగా ఉండేది. ఇన్ని ఖండాలు ఉండేవి కావు.
ఇదే ఢిల్లీ యమునా నది తీరంలో ఉండేది. దాన్ని ఫరిస్తాన్ అని అంటారు. అక్కడ నదులు మొదలైనవి ఉప్పొంగవు. ఇప్పుడు చాలా ఉప్పొంగుతూ ఉంటాయి. ఆనకట్లు కూడా తెగిపోతూ ఉంటాయి. ప్రకృతికి మనం దాసుల వలె అయిపోయాము. తర్వాత మీరు ప్రకృతికి యజమానులుగా అవుతారు. అక్కడ మాయకు అగౌరవపరిచే శక్తి ఉండదు. భూమికి కంపించే శక్తి ఉండదు. మీరు కూడా మహావీరులుగా అవ్వాలి. హనుమంతుణ్ణి మహావీరుడు అని అంటారు కదా. తండ్రి చెప్తున్నారు, మీరందరూ మహావీరులే. మహావీర్ పిల్లలు ఎప్పుడూ చలించరు. మహావీర్ని నారీల మందిరాలు తయారై ఉన్నాయి. ఇంతమంది చిత్రాలు తయారు చేసేందుకు సాధ్యం లేదు. మోడల్ రూపంలో తయారు చేశారు. ఇప్పుడు మీరు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నారు. కనుక ఎంత సంతోషంగా ఉండాలి. ఎంత మంచి గుణాలను ధారణ చేయాలి. అవగుణాలను తొలగిస్తూ పోండి. సదా హర్షితంగా ఉండాలి. తుఫాన్లు రానే వస్తాయి. తుఫాన్లు వస్తూనే మహావీర్ నారీ శక్తి కనిపిస్తుంది. మీరు ఎంత శక్తిశాలురుగా అవుతారో అంత తుఫాన్లు వస్తాయి. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి నెంబర్ వార్ మహావీరులుగా అవుతున్నారు. జ్ఞానసాగర్లు తండ్రి ఒక్కరే. మిగిలిన శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోని సామాగ్రి. మీ కొరకు ఇది పురుషోత్తమ సంగం యుగం. కృష్ణుని ఆత్మ ఇక్కడే కూర్చుని ఉంది. భగీరథుడు ఇతనే. అలాగే మీరందరూ భగీరథులే. భాగ్యశాలురు కదా. భక్తి మార్గంలో తండ్రి ఏ సాక్షాత్కారంనైనా చేయించగలరు. అందుకే మనుషులు సర్వవ్యాపి అని అనేశారు. ఇది కూడా డ్రామాలోని నిర్ణయం. పిల్లలైన మీరు అత్యంత శ్రేష్టమైన చదువును చదువుతున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మపై ఏదైతే మలినము తుప్పు ఏర్పడి ఉందో దానిని స్మృతి యాత్రతో తొలగించి చాలా చాలా ప్రియంగా తయారవ్వాలి. మీ ప్రేమ ఎలా ఉండాలి అంటే తండ్రి ఆకర్షణ సదా ఉండాలి. సెకండ్ పాయింట్, మాయా తుఫాన్లను భయపడరాదు. మహావీరులు కావాలి. తమ అవగుణాలను తొలగిస్తూ పోవాలి. సదా హర్షితంగా ఉండాలి. ఎప్పుడు చలించరాదు. ఈరోజు వరదానము. శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాక్ ద్వారా మనసా సేవ యొక్క సహజ అనుభవీ భవ. అంతర్ముఖులకాయి శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాక్ను జమ చేయండి. ఈ శుద్ధ సంకల్పాల శక్తి సహజంగానే తమ వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసేస్తుంది. అంతేకాక ఇతరులను కూడా శుభ భావన, శుభకామనల స్వరూపం ద్వారా పరివర్తన చేయగలరు. శుద్ధ సంకల్పాల స్టాక్ జమ చేసుకునేందుకు మురళీలోని ప్రతి పాయింట్ను వినటంతో పాటు దానిని శక్తి యొక్క రూపంలో ప్రతి సమయం కార్యంలో ఉపయోగించండి. శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాక్ ఎంత జమ అవుతుందో అంత మనసా సేవ యొక్క సహజ అనుభవీలుగా అవుతూ ఉంటారు. స్లోగన్: మనస్సులో సదా కొరకు ఈర్ష్యా ద్వేషాలకు వీడ్కోలు ఇచ్చినప్పుడు విజయులుగా అవుతారు. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనస్సు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ఎంతగా ఇప్పుడు తనువు, మనసు, ధనము మరియు సమయాన్ని ఉపయోగిస్తున్నారో దానికంటే మనసా శక్తుల ద్వారా సేవ చేస్తే చాలా కొద్ది సమయంలోనే సఫలత ఎక్కువగా లభిస్తుంది. ఇప్పుడు స్వయం పట్ల అప్పుడప్పుడు ఏదైతే శ్రమ చేయాల్సి వస్తుందో తమ నేచర్ను పరివర్తన చేసుకోవటం, లేక సంఘటనలో నడవటం, లేక సేవలో అప్పుడప్పుడు తక్కువ సఫలతను చూసి వ్యాకుల పడటం, ఇవన్నీ సమాప్తమైపోతాయి. అచ్చా, ఓం శాంతి.